హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేపల ఇగురిని ఎలా చేసుకోవాలో చూద్దాం. కాకపోతే ఈ రెసిపీ నాది కాదు, మా అత్తమ్మ గారిది. మా అత్తమ్మ గారి స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాం. దీనికి కావాల్సిన ఐటమ్స్: క్లీన్ చేసిన ఫిషెస్, చాప్ చేసిన ఆనియన్స్, ఇంకొంచెం చింతపండు గుజ్జు. ఈ చింతపండు పల్ప్ ఏదైతే ఉందో అది తీసాం కదా, అందులో 3 to 4 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం మీ చాయిస్కి సరిపడినట్టు వేసుకోండి. కొంచెం చిటికెడు బెల్లం పొడి కూడా వేసుకోవాలి. వేసుకున్న దాన్ని మిక్స్ చేసుకుందాము. అందులో ఈ కట్ చేసిన ఆనియన్స్ని కూడా కలిపేసి కొంచెం సేపు 15 మినిట్స్ దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇలా పక్కన పెట్టేసిన తర్వాత ఇలా మిక్స్ అయితే చేసుకుంటున్నారు మా అత్తమ్మ గారు. ఇందులో కొంచెం టొమాటో పల్ప్ కూడా యాడ్ చేస్తున్నారు. యాడ్ చేసిన తర్వాత ఇది కూడా కలిపేసుకోవాలి. నాకు బేసిక్గా ఫిష్ అంటే అస్సలు నచ్చదు. మ్యారేజ్ అయిన తర్వాత ఈ రెసిపీకి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. బికాజ్ ఆఫ్ మై అత్తమ్మ గారు అని చెప్పాలి. నేను అసలు ఫిష్ అనేదే తినను. ఐ ఓన్లీ ఈట్ చికెన్. బట్ ఈ రెసిపీ మాత్రం చాలా బాగుంటుంది. మన జెన్జీ కిడ్స్ అందరికీ కూడా బాగా నచ్చుతుంది. ఇప్పుడైతే అందరం హోమ్ ఫుడ్ మీదే పెడుతున్నాం కదా. సో బేసిక్గా ఇలాంటి రెసిపీ మాత్రం ఇప్పుడు నిజంగా అందరూ నచ్చుతారని అనుకుంటున్నాను. సో ఒక్కసారి ట్రై చేయండి. ఈ చింతపండు పల్పులోనే ఈ చేపలు అనేవి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసిన తర్వాత హీట్ ఎక్కిన తర్వాత ఈ ఫిష్లన్నీ ఇలా ఒక్కొక్కటిగా పేర్చుకొని ఆ పల్ప్ కూడా మీద వేసుకొని సిమ్లో కాసేపు దగ్గరగా ఆగనించాలి. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఈ రెసిపీకి ఒక పెద్ద ఫ్యాన్ని. అందులోనే మా అత్తమ్మ గారు చేస్తే నాకు ఇంకా బాగా నచ్చుతుంది. నేను ఇది చాలాసార్లు చేశాను కానీ నాకు ఎందుకో రాలేదు, ఎందుకో తెలియదు. మరి ఇంకా ఎక్స్పెక్ట్ అవ్వాలేమో. నేను చూడడం మాత్రం బాగా చూస్తాను, బట్ ఇదే రెసిపీ చేయమంటే మాత్రం అవ్వట్లేదు. దిస్ ఇస్ ద అవుట్పుట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.